ఈ లోక్సభ ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీని ఓడించినట్టే 2027 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ సేనను కాంగ్రెస్ ఓడిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. అయోధ్య లోక్సభ స్థానంలో పోటీ చేస్తే ఓటమి తప్పదని సర్వేల్లో తేలడంతో ప్రధాని మోదీ సేఫ్గా వారణాసి నుంచే పోటీ చేశారని విమర్శించారు. 2027లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ తప్పకుండా ఓడించి తీరుతుందని రాహుల్ గాంధీ జోస్యం చేశారు. రాజ్కోట్ గేమింగ్ జోన్ అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించేందుకు గుజరాత్కు వెళ్లారు రాహుల్ గాంధీ. అనంతరం అహ్మదాబాద్లోని రాజీవ్ గాంధీ భవన్లో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కాంగ్రెస్ ఉనికి సిద్ధాంతం గుజరాత్లోనే పురుడు పోసుకున్నాయన్నారు. బ్రిటిషర్లు మన దేశాన్ని పీడిస్తున్నప్పుడు వెలుగుబాటలు చూపిన దార్శనికుడు మహాత్మా గాంధీ కూడా గుజరాతీయే అని రాహుల్ గాంధీ చెప్పారు. బీజేపీకి కాంగ్రెస్కి మధ్య ఉన్న పెద్ద తేడా ఏమిటంటే కాంగ్రెస్లో ఎవరూ భయపడరని, బీజేపీలో మాత్రం మోదీని చూసి అందరూ భయపడుతున్నారని ఆయన కామెంట్ చేశారు. అలనాడు అయోధ్య రామమందిరం కోసం అద్వానీ ఆధ్వర్యంలో రథయాత్ర జరిగిందన్నారు. కానీ రామమందిరం ప్రారంభోత్సవంలో మాత్రం అదానీ, అంబానీ కనిపించారని, పేదలు కనిపించలేదని రాహుల్ గాంధీ విమర్శించారు.